ఇంతకుముందు టీవీలో కామెడీ షోలు చూసేవారు. ఇప్పుడు ఎల్లో మీడియాలో డిబేట్లు చూసి పొట్ట సెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు అని అంటున్నారు కన్నబాబు గారు. నమస్కారం సార్ కన్నబాబు గారు. ఇప్పటి నుండి మొత్తం డేటా ఆధారంగానే పాలన ఉంటుందంట కదా, విన్నారా? డేటా 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 అని రకరకాల మాట్లాడతారు కదా. ఈ మధ్యన ఏదో గూగుల్ డేటా సెంటర్ అంటారు, ఏఐ అంటారు, క్వాంటమ్ వ్యాలీ అంటారు, అరకు వ్యాలీ అంటారు. మీ నోటికి వచ్చింది చెప్తున్నారు కదా. అరకు వ్యాలీ కాదు సార్, క్వాంటమ్ వ్యాలీ. మీరు మరీ క్వాంటమ్ వ్యాలీ గాలి తీసేస్తున్నారు. అసలు ఈ రాష్ట్రంలో తుఫాన్లో ఎంతమంది రైతులు పంట పోయిందంటే డేటా లేదు. ఆ, ఎంతమంది రైతులు నష్టపోయారంటే డేటా లేదు. ఆ, ఎన్ని రోడ్లు పాడైపోయినాయంటే డేటా లేదు. ఆహా. మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినాయి అంటే డేటా లేదు. అయ్యో, ఎన్ని మటలు జరిగినాయి అంటే డేటా లేదు. వాళ్ళకి ఎల్లో మీడియా ఉండగా ఆ వివరాలన్నీ ఎందుకు సార్ దండగా? ప్రపంచ కప్ని మహిళా క్రికెట్ టీం గెలుచుకోవడానికి లోకేష్ స్ఫూర్తి. నవ్వకండి, మరి నవ్వితే మరి కామెడీ అనుకుంటారు అందరూ. మీరు అలా నవ్వితే ఎలాగా? కామెడీ అనుకుని నవ్వేశాను సార్. నవ్వద్దు, చాలా సీరియస్ అది. ఓకే ఓకే సార్, సీరియస్ సీరియస్. ఆయన గ్యాలరీలో కూర్చోబెట్టి పాపం ఇలా కొట్టారు కప్పు, లేకపోతే ఇలా ఎక్కడ కొడతారు. ఎవరు చెప్పారు సార్? టీవీ5లో ఒక యాంకర్ గారు చెప్తున్నారు. అలా ఎలా సాధ్యం సార్? లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తి. ఆ గ్యాలరీలో కూర్చోపోతే ఆ స్ఫూర్తి వాళ్ళకి అందుతుందా? అందకపోతే వాళ్ళు కొట్టగలుగుతారా? వాళ్ళు ఎప్పుడైనా పాపం ప్రాక్టీస్ చేశారా? మీరు అలా చెప్తుంటే నవ్వు చెప్తుంది సార్. నవ్వకండి సార్, నవ్వద్దు. నా వల్ల కాదండి బాబు, జోకులు చెప్పి నవ్వొద్దంటే ఎలా సార్? ఇలా జాకీలు ఎత్తేవాడు, పిట్టల దొరలాగా పొగిడేవాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి పబ్లిక్ మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది సార్. మీరు మధ్యలో వచ్చారు కొడతారేటి? రాసుకోవడానికన్నా సిగ్గులేదు, చూపించుకోవడానికన్నా సిగ్గులేదు. అవన్నీ ఎప్పుడో వదిలేశారు సార్. కనీసం తండ్రి కొడుకు ఒరే బాబు మరి ఇలా పొగిడే కంటారా, సిగ్గేస్తుందని చెప్పొచ్చు కదండి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది సార్. నాకు భలే ఉంటుంది. అప్పుడప్పుడు ఇదివరకు ఆ జబర్దస్తులు అవి చూసేవారు, కానీ ఈ మధ్యన చూడడం మానేసి ఇవి చూస్తున్నారు. జబర్దస్త్ను బీట్ చేశారంటే గ్రేటే కదా. అందరిని నవ్వించే టాలెంట్ చాలా కొద్ది మందికే ఉంటుంది సార్, అలాని మెచ్చుకోవాలి మీరు. ఇప్పుడు జాకీల మీద పోటీ నడుస్తున్నట్టుంది. ఒకడేమో 2 జాకీలు వేస్తుంటే ఇంకో 4 జాకీలు ఎత్తేస్తున్నారు అలాగ. అందులో కూడా ఫుల్ కాంపిటీషన్ పెరిగిపోయింది సార్. అందుకే ఒకరు జాకీలు పెడితే ఇంకొకరు క్రేన్తో ఎత్తేస్తున్నారు.